నా పాపములు లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి. నా ఆశలు నా కలలని వెంబడించుతుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని. ఏనాడు కూలిపోదును ఎరుగకుంటిని. మరణ రోదన అలకించుమో ప్రభు. మరల నన్ను ధనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటున నుండునో చున్నది. దేవా నన్ను మన్నించుము. నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి కలొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. అన్నారు పెద్దమ్మా. చక్కటి పాట పాడావురా కైలా. దేవునికి స్తోత్రం అమ్మా. చక్కటి పాట పాడినావు. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని బహుమానంగా ఇచ్చాడు కదా. మరి చాలా చక్కటి పాట పాడినావు. ఇప్పుడు మన మధ్య మరి ప్రియ సహోదరి మరి తన జీవితం అంతా దేవుని సేవకు సమర్పించుకున్న ఆత్మీయ తల్లి గారు మరి మన మధ్య కెజమ్మ గారు వాక్యాన్ని పంచుకుంటారండి. దేవుడు మరి ఈ దినాన్ని చూడక ఎంతో మంది వెళ్ళిపోయారు, కానీ ఆయన కృప మన పైన ఉంది కాబట్టి ఈ రోజు మనం ఈ స్థితిలో ఉండగలుగుతున్నాం కదా. నిన్న ఉన్న వాళ్ళు ఈ రోజు లేరు, లాస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళు ఈ ఇయర్ లేరు కదా. కానీ అపారమైన ప్రేమ, కొలవలేని ప్రేమ, ఆ ప్రేమ వాత్సల్యం మన పట్ల ఉంది కాబట్టి ఈ రోజు మనం ఈ విధంగా దేవుని సన్నిధిలో చిన్న మందగా కూడి ఆయన్ని మరి ఉదయకాలం నుంచి ప్రార్థించారు. చక్కటి పాట పాడింది. మరి ఇప్పుడు చక్కటి సందేశాన్ని మనం వినబోతున్నాము. సహోదరి మరి కెజమ్మ గారి ద్వారా మనం వాక్యాన్ని వినబోతున్నాము. దేవునికి స్తోత్రం. కెజా అమ్మా. చేరి వచ్చిన సోదరి మనందరికీ ప్రభు నామమున తెలియజేస్తున్నానండి. వాక్యాన్ని మనం వినటానికి ముందుగా దేవుని వాక్య సంబంధమైన క్విజ్ ని మనం చెప్పుకుందాం. నంబర్ 1 క్వశ్చన్: ఏ రాజు కాలంలో పస్కా పండుగ ఒక రోజు కాకుండా మరి 7 దినములు జరిగింది?
యోషియా రాజు కాలం, హిజ్కియా రాజు కాలం. హిజ్కియా రాజు కాలంలో. అది కాకుండా పులియన్ రొట్టెల పండుగ కూడా వాళ్ళు చేసినట్టు మనం చూస్తున్నాం. అదనంగా నెక్స్ట్, విశ్వాసం లేని దుష్ట హృదయమును ఎలాంటి హృదయము అని వాక్యంలో వ్రాయబడింది. విశ్వాసం లేని హృదయాన్ని ఎలాంటి హృదయం అని వాక్యంలో వ్రాయబడింది. భ్రష్ట హృదయమా? దగ్గరకు వచ్చినారు. వాక్యంలో రాయబడింది. వాక్యంలో 13వ అధ్యాయము 12వ వచనంలో హెబ్రీ పత్రికలో ఈ మాట మనం చదువుతాం, దుష్ట హృదయం. ఆ తర్వాత పేతురు తన చివరిసారి చేపలు పట్టినప్పుడు ఎన్ని చేపలు పడ్డాయి? 153. అవి ఎట్టి చేపలు? పెద్ద గొప్ప చేపలు. గొప్ప చేపలు, పెద్ద చేపలు. వాక్యంలో ఉందంటే గొప్ప చేపలు. చేపల కంటే గొప్ప చేపలు పెద్దగా ఉంటాయి. యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు చావడని ప్రచురమైంది. ఆ శిష్యుని పేరేంటి? యోహాను. కాదమ్మా, యూదా ఇస్కరియోతే. యోహాను. సహోదరులారా, మూల పురుషుడగు అతన్ని గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చునని ఎవరిని గూర్చి పేతురు అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో అన్నాడు. అబ్రహాం. ఇంకెవరైనా? యేసు ప్రభువుని గురించా? మోషే. మూల పురుషుడు. చదివాను నేను. సహోదరులారా, ఆత్మ కుమ్మరించబడినప్పుడు సహోదరులారా మూల పురుషుడగు అతని గురించి నేను ధారాళంగా మాట్లాడవచ్చును అని అన్నాడు. వెరీ గుడ్. దావీదు. ఎవరు చెప్పింది? దావీదు. మీకు రుజువు కావాలంటే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 29వ వచనంలో దావీదుని గురించి ధారాళంగా మాట్లాడవచ్చును అన్నాడు. అంటే దావీదుని గురించి ఎక్కువ సంగతులు చెప్పుకోవడానికి దండిగా ఉన్నాయని పేతురు తన ప్రసంగంలో చెప్తున్నాడు. అట్లాగైతే మనం చెప్పడానికి ఎన్ని సంగతులు ఉంటాయి? ఏమైనా ఉంటాయా మంచివి? ఆలోచన చేసుకున్నాం. అట్లయితే మూల పురుషుడు అంటే ఎవరండి? సాధారణంగా మనము అబ్రహాం అని అనుకుంటాము, మిస్టేక్. కానీ మూల పురుషుడు దావీదు అని చెప్పాడు. దావీదు కుమారుడు అనుకుంటాడు. ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయి? దావీదుకు ఏమేం పేర్లు ఉన్నాయి? అరుణాదేవి. దావీదుకు ఇంకా ఏవే పేర్లు ఉన్నాయి? హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు. పేర్లు ఇంకా. అతడు ఏం చేసేవాడు? దావీదును అదే అధ్యాయంలో మూల పురుషుడు అని చెప్పిన పేతురు ఇంకో మాట కూడా చెప్పాడు అతని గురించి. ఎవరైనా చూసి చెప్తారా? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 29వ వచనం లేదా 30వ వచనం. అతనికి ఇంకో పేరు చెప్పాడు అక్కడ. మూల పురుషుడు దావీదుని గురించి ధారాళంగా మాట్లాడవచ్చును, అతడు ప్రవక్త. కనుక దావీదు రాజు మాత్రమే కాదు, దేవుని హృదయానుసారుడు మాత్రమే కాదు, మూల పురుషుడు మాత్రమే కాదు, అతడు ప్రవక్త అని కూడా రాయబడినట్టుగా చూస్తుంది. ఇవన్నీ మనం తెలుసుకోవాలని నేర్చుకుంటున్నాము. ఆ తర్వాత పౌలు శీతాకాలం ఎక్కడ గడుపుతానని కొరింథీ మొదటి పత్రికలో రాశాడు. ఏ ఊర్లో గడుపుతానన్నాడు? కొరింథీలోనే. ఎవరైనా ఏ కాలమైనా ఎన్ని నెలలు ఉంటుందండి? 3 నెలలు లేదా తప్పుదే 4 నెలలు. 12 కదా. 3 నెలలు ఆయన కొరింథీలోనే ఉండడానికి ఇష్టపడుతున్నట్టుగా చూస్తున్నాం.
అలాగైతే ఎఫెస్లో ఎంతకాలం ఉన్నాడు? 2 3 నెలలు సంవత్సరాలు. ఉన్నాడు. 1.5 కొరింథీలో ఎంతకాలం ఉన్నాడు? 3 నెలలు. సంవత్సరం 6 నెలలు. సంవత్సరం మీద 6 నెలల. 1.5 సంవత్సరం ఆయన అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎఫెస్లో ఎలాంటి మనుషులు ఉన్నారంట? ఎలాంటి మనుషులతో పోరాడని చదువుతున్నాం? మృగముల వంటి మృగములు అంటే విశ్వాసులే కానీ మృగాలు లాంటి వారితో అన్న పోరాడినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత మంచివాడు తన పిల్లలను డాష్ గా చేయను. ఆస్తికర్తలుగా చేస్తాడు. వెరీ గుడ్. పాపుల ఆస్తి డాష్ బీదలకు, కొరకు, బీదల కోసం నీతిమంతుల కొరకు. నీతిమంతుల కొరకు. కరెక్ట్. నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడు వేయండి, వీటిని ఎరుగవా అని ఏ ధర్మశాస్త్రోపదేశకునితో నికోదేముకి యేసు ప్రభువారు యెహోవా దృష్టి కీడు చేయుటకు తను తాను భార్యకు అమ్ముకున్న వాడేవాడు? ఆహాబు. అహాబు. ఆహాబు రాజు. యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని ఏ గ్రంథము చదువుడు ద్వారా దానియేలు తెలుసుకున్నాడు? యెషయా గ్రంథం. ఇర్మియా గ్రంథం. గ్రంథము చదువుకున్నాడు. ఒకే రోజులోనే రక్షణ పొంది అదే రోజునే బాప్తిసం తీసుకున్నాం. నపుంసకుడు. నపుంసకుడు అంటే జైలు అధికారి అంతేగా. అంటిల్ నేను క్వశ్చన్ కంప్లీట్ చేయ వరకు దయచేసి. ఒకే రోజు రక్షణ పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఆయన ఒక మంత్రి. ఆయన ఏ గ్రంథము చదువుచున్నాడు ప్రయాణంలో? ఇర్మియా కాదండి, యెషయా గ్రంథం. దమస్కులోని సమాజముల వారికి పత్రికలు అంటే మీకు ఎవరు గుర్తొస్తారు? పత్రికలు అంటే మీకు ఎవరు గుర్తొస్తారు? సౌలు పౌలుగా మారడం గుర్తు. పత్రికలు అంటే మీకు ఎవరు గుర్తొస్తారు? పత్రికలు నమ్మిన ప్రతి ఒక్కరు. పత్రికలు లోకంలో పత్రికలుగా మనమే ఉన్నాము. అదే ఒకటి. తర్వాత నాకు పత్రికలు రాసిన వారు ఎవరు? పౌలండి. అపోస్తులు పౌలే ఎక్కువ రాశాడు. నెహెమ్యాకు పత్రికలు రాసిన వారు ఎవరు? నెహెమ్యా. టోబియా పత్రికలు పంపించాడు కదా. ఇవన్నీ చాలా విపులంగా చదువుకున్నాము. నెహెమ్యా గ్రంథంలోనేనా? టోబియా పత్రికలు రాశాడు. టోబియా. యోవాబుకు ఉత్తరము రాసినది ఎవరు? దావీదండి. ఎవరి రాశాడు? గురించి చెప్పించాడండి. నాబోతును రాళ్లతో కొట్టించి చంపుటకు తాకీదులు పంపించిన తరామణి ఎవరు? అదైదు క్వశ్చన్స్ బాగానే చెప్పారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో నుండి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. ఎప్పుడు చదివిన వాళ్ళే చదువుతున్నారు. అందరూ కూడా మనం బైబిల్స్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే కొన్ని క్యారెక్టరిస్టిక్ స్టడీస్ మనం చదివినప్పుడు, బైబిల్ విమెన్ గురించి మనం చదివినప్పుడు ఒక క్యారెక్టర్ గురించి మాత్రమే చదువుతాం. బైబిల్లో నానా విధములైన వాక్యాలు ఉన్నాయి.
కొన్నిసార్లు పత్రికలు ఉంటున్నాయి. వాటి లోపలి అర్థాలు, వాటి యొక్క మరి వచనాలు, ఆ సంగతులు కొన్ని అన్నిసార్లు మనకు అర్థం అవ్వవు కనుక వాటిని కూడా మనం చదువుకుంటే మంచిది. చెప్పిన వాటిని గురించి మాత్రమే చెప్తూ, అంత మాత్రమే కాకుండా మిగతా పత్రికలు కూడా ఈ దినాల్లో సంఘాలలో ఉంటున్న మనకు అవసరం కాబట్టి అనేక విషయాలు, లోతైన విషయాలు, ఎరగని విషయాలు, గమనించిన విషయాలు, మనకు కొన్ని అర్థం కానివి, కొన్ని గ్రహింపు కానివి కూడా ఉంటాయి. వాటిని కూడా మనం ధ్యానించుకుంటే మంచిది. ఎప్పుడు పసిబిడ్డల వలె మూల పాఠాలు మాత్రమే, సులువైన పాఠాలు మాత్రమే కాకుండా కొన్ని సంఘానికి వచ్చే విషయాలు, రాకడ గురించే విషయాలు, మనం అలాంటివి కూడా రేర్ వాక్యాలు కూడా మనం చదువుకుంటే మంచిది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు ఎవరైనా ఇంతవరకు చదవని వాళ్ళు ఉంటే ఎవరైనా చదివి వినిపించండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఏలయనగా 18 వరకు ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజలు పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడువానికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. వందనాలమ్మా. అందునాలక్క చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాల్ని ప్రభు ఆత్మ ద్వారా మనము ధ్యానం చేసుకుందాం. మహాగణుడవు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, అతి పరిశుద్ధుడు, నమ్మకమైన దేవుడవు, పాపం లేని పవిత్రైన దేవుడు, నీతిమంతుడు ఒక్కడు లేడు, నీవు తప్ప ఎవరు నీతిమంతులు కారు. సద్బోధకుడు నీవు ఒక్కడవే ప్రభువా, సత్శీలుడు నీవే తండ్రి. పాపం లేదు నాలోని ఛాలెంజ్ చేసిన దేవుడు నువ్వు మహాదేవుడు అని, మంచి దేవుడు అని, సర్వోన్నతుడైన దేవుడు అని ప్రభా, సదాకాలం ఉన్న దేవుడు అని, నిజమైన దేవుడు అని, నిత్య జీవం కలిగిన వాడని ఎన్నెన్నో రీతులుగా మేము గురించి వాక్యం చెప్తుండగా మీకు స్తోత్రములు. నేను తప్ప వేరొక దేవుడు లేడని ఏ దేవుడు దేవత అనబడిన వారు చెప్పలేదు. నిజమునకు దేవుడు కానివారు, కానీ వ్యర్థమైన దేవతల లాంటి వాడు కావు. నిజమైన దేవుడు జీవము, నిత్య జీవము నీ గొర్రెలకు ఇవ్వడానికి ఈ లోకానికి మీ ప్రియ కుమారుని పంపిన దేవుడవు నీవేనైనా. అందుని బట్టి మేము స్తుతిస్తున్నాము. నీ వాక్యమును నేర్చుకోవడానికి నీవు ఇచ్చిన రక్షణలో ఎదుగుట కొరకై ఇది నిర్మలమైనది. కలిపి చెరపడి దుర్బోధలు ఇందులో ఏమీ లేవు దేవా. అటువంటి దేవానైనా పరిశుద్ధమైన శక్తి గల లేఖనాలు మా కొరకు ఇచ్చారు, పత్రికలు ఇచ్చారు, 66 గ్రంథాలు ఇచ్చారు. హిస్టరీలో అయిన విషయాలు గద్యభాగం పద్యభాగం మాకు ఇచ్చారు. మీకు స్తోత్రం. కీర్తనలు, సామెతలు, ఇటువంటివి ప్రవక్తల గ్రంథాలు, చిన్నవి పెద్దవి అనబడిన ఎన్నో గ్రంథాలు దేవా తండ్రి. మరి ప్రకటన గ్రంథం మాకు ఇచ్చారు. అన్నిటిని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఇందులో ఏముందో అన్ని గ్రంథాలు చదివి ఆకలింపు చేసుకోవడానికి శక్తి లేదు ప్రభువా. పరిశుద్ధాత్మ సాయం ఇస్తానన్నారు తండ్రి. స్త్రీలమైన ఎవరో చెప్పాలని కాదు, కానీ మేము కూడా వాక్యంలో నిష్ణాతులు అవడానికి సహాయం చేయండి. వాక్య పండితులుగా చేయమని వేడుకొంచున్నాం. ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. మాట యెహోవా సెలవిస్తాడు అన్నారు కనుక స్త్రీలమైన మా నోట కూడా మీ వాక్యం ఉంచండి. 66 గ్రంథాలు మా నోటిలో మేము తండ్రి నాన్న హృదయంలో గ్రహించి చెప్పగలుగుటకు సహాయం చేయమని దేవా. ఒకవేళ రక్షణ పొందేవారు ఎవరు
పొందిన వారే అందరే కావచ్చు. ఆయన వాక్య సత్యమంతా మేము తెలుసుకోవాలి ప్రభువా. అన్నీ మాకు తెలియదు కనుక ఈ జూమ్ ద్వారా మాకు నేర్పుతున్నారు. మా మట్టుకు మేము ఎన్నో నేర్చుకోగలుగుతున్నాం. అవును తండ్రి, వాక్యములో ప్రభువా నాయన రక్షించబడిన వారికి చాలా సాయం చేసిన అపోలో అనే పండితుడు ఉన్నాడు నాయన. అలాగా మేము కూడా అనేక వాక్యాలు ధ్యానం చేసి మా సహోదరులకి మేము ఒకరికొకరు చెప్పుకోవడానికి సాయం చేయండి. ప్రతి దినము ప్రతి ఒక్కరికి మీరు బుద్ధి నేర్పుకోండి అని దేవా మీరు పౌలు ద్వారా సెలవిచ్చారు కనుక తండ్రి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మాకైతే ఈ జూన్ ద్వారా ఇట్టి అవకాశం మీరు మాకు ఇచ్చారు నాన్న. డబ్బు ఎంతైనా పర్వాలేదు దేవా నాయన, మీ గొప్ప సత్యాన్ని నేర్చుకోవడానికి తండ్రి ధనం సిరి అంతా మేము ఇచ్చి అయినా మీ వాక్య జ్ఞానం మేము తెలుసుకోవాలి ప్రభువా. జ్ఞానం మాత్రమే కాదు, మా దేవుడు ఇందులో కనిపిస్తాడు. ప్రతి వాక్యములో నేను ఎక్కువగా ఎరగగలుగుతున్నాం, ఎక్కువగా అర్థం చేసుకుంటున్నాం. చదవబడిన వాక్య భాగంలో కూడా నీ సిలువ ఎంత గొప్పదిగా ఉందో, నీ మరణం ద్వారా మీరు పొందిన బాధలు ఎంత గొప్పగా ఉన్నాయో వాటిని మేము తెలుసుకుంటాం నాయన. ఎందుకంటే మా యొక్క హృదయ ధ్యానము, మా నోటి మాటలు మీకు అంగీకారంగా ఉంటే మీరు ఎంతో సంతోషిస్తారు ప్రభువా. మిమ్మల్ని గురించి ప్రతి అధ్యాయంలో ప్రతి వచనంలో ఎలా మీరు కనబడతారో మేము తెలుసుకొని తద్వారా మిమ్మల్ని కొత్త స్థుతులతో మేము స్థుతిస్తాం కదా ప్రభా. అలాగ స్థుతించడానికి అవకాశం మాకు దయచేయమని, ఏ యొక్క వాక్యం ద్వారా ఏ పాయింట్స్ మీరు మాట్లాడతారో మాకు తెలియదు. నిష్ప్రయోజకురాలని నా ద్వారా ఎవరికి ఏం ప్రయోజనం ఉండదు, కానీ నీ పక్షాన నీ దూతగా దేవాన్ని నిలబడి ఉండగా ఎట్టి సంగతులకు మేము చాలని వారం కామునైనా మరి నీ పాదం దగ్గర ఉత్తమమైన నీ పాదం దగ్గర నేర్చుకున్నట్లుగా మేము నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాము. వాక్యం చెప్పే ధైర్యం నాకు లేదు, కానీ మీ నోటి మాటలు అందించండి. ఆత్మయే మాతో మాట్లాడినట్లుగా మీరు చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ నామములో వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. వందనాలు అందరికీ. ఈ వాక్యంలో ప్రభు పిల్లల గురించి దేవుడు వ్రాస్తూ వచ్చాడు. గతంలో 2 క్లాసుల్లో ఆయన పిల్లలు ఎవరో మనం నేర్చుకున్నాము. వాటిని గురించి మళ్ళీ నేను చెప్పను. ఇప్పుడు 14వ వచనంలో మనం చదువుకున్న ప్రకారము, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసముల్లో పాలివాడాయను. కొంచెం సుదీర్ఘమైన వచనాలు మనం వచనం చదువుకున్నాము. 14వ వచనము, ఆయన ఎందుకు తన పిల్లల కొరకు రక్తమాంసంలో పాలివాడయ్యాడు అనే విషయాన్ని ఈ వచనం మనకు చెప్తుంది. మరణదాస్యంలో ఉన్న మనల్ని విడిపించుటకు ఆయన మనవలే రక్తమాంసములు గలవాడై ఉన్నాడని చదువుకుంటున్నాం. దీని వివరం ఏంటి? కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, అంటే ఆ పిల్లలు అంటే ఎవరు? ఈ పిల్లలు ఎక్కడున్నారు? ఈ పిల్లలు మనమే. ఆ పిల్లలు పిల్లలమైన మనము, మనలో ఉన్నదంతా గిచ్చిన, కొట్టిన, తనిన, గాయమైన, ఏదేమైనా మనలో నుంచి వచ్చేదేంటి? రక్తం. ఇంకా లోతుగా పోతే గాయము, మాంసం కనిపిస్తుంది. మనలో రక్త మాంసం మనం కలిగిన వారై ఉండగా ప్రభువైన యేసు క్రీస్తును దేవుడు ఎలాంటి వాడిగా ఈ లోకంలో పుట్టించాడంట? రక్త మాంసములలో పాలివాడుగా ఆయన వచ్చినట్టు ఈ లోకానికి మనం చూస్తున్నాం. మరి ఎందుకు? దాని లోతేంటి? దాని ద్వారా మనకు కలిగిన మేలేంటి అని మనం చూస్తే, మరణ భయము, మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని అని మనం చూస్తున్నాం. బలము కలిగిన సాతానును మరణము ద్వారానే నశింపచేయాలని దేవుని చిత్తం. మరణ బలం గలవాడు ఎవరు? అపవాది. అపవాదిని దేని ద్వారా నశింపచేయాలని దేవుడు ఇష్టపడ్డాడంట? మరణం ద్వారా. ఏదో ఒక యుద్ధం చేసి వాడిని గెలవడం, వాడిని చంపడం దేవునికి ఏమి
అది చిన్న పని పెద్ద పని కాదు, ఆయనకి చిన్న పని. రెండవ రాకడలో ముగింపులో ప్రభువు సాతానుతో యుద్ధం చేసినప్పుడు ఆయన నోట నుంచి వచ్చిన ఖడ్గముతో వాడిని వధిస్తాడని రాయబడింది. ఈ పని ఎప్పుడో చేసిండొచ్చు కదా దేవుడు. పరలోకంలోనే ఈ లోకంలోకి రాకుండా ఒక తన నోట నుంచి వచ్చిన ఖడ్గంతో ఆయన చేసిండొచ్చు కదా అక్కడి నుంచి. ఎందుకు చేయలేదంటే దేవుడు ఏం చేయాలని దేవుని ఇష్టం అంట. అంత సులువుగా వాడిని చంపడానికి దేవునికి ఇష్టం లేదు. కానీ ఆయన ఏం చేస్తున్నంట, మరణము ద్వారా నశింపచేయాలని దేవునికి ఇష్టం అంట. ఎవరి మరణము ద్వారా? సాతాను దూతలను మరణింప చేయడం కాదు, లేదా మనపక్షంగా ఒక దూతను మరణం చెందించడం కాదు, లేదా ఎడ్లను మేకలను తర్వాత మేకపోతులను ఇలాంటి వాటిని అర్పించడం కాదు. కానీ ఎవరి మరణము ద్వారా? ఎవరి మరణం ద్వారా సాతాను ద్వారా. ఎందుకు ప్రియ మరణం ద్వారా అనేది ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. మరణం ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత దాసత్వమునకు లోబడిన వారిని విడిపించుటకును. జీవితకాలం అంతా మనం ఏ దాసత్వంలో ఉన్నామంట? మరణమునకు దాసులమై మనం ఉన్నాము. మరణం ఎట్లా వచ్చింది? వాక్యం మనకు అందరికి కంఠస్థమే. పాపం వల్ల మరణం వచ్చింది, పాపం వల్ల మరణం వచ్చింది. నేర్చుకున్నాం. సరే, ఈ మరణం అంటే అందరికీ భయమే. ఎవరికైనా, నమ్మిన వాళ్ళకైనా నమ్మని వాళ్ళకైనా అందరికీ మనకు భయమే. ఒక పిల్లవాడు కొత్తగా పుట్టాడంటే, ఒక చిన్న బిడ్డ పుట్టింది అంటే ఎంత సంతోషం. అందరికీ చూపిస్తాం, అందరికీ ఫోన్లు చేస్తాం, వారిని అందరినీ రప్పించుకుంటాం. మాకు పలానా బిడ్డ పుట్టిందని పేరు పెడుతున్నామని అందరికీ కబురు చేస్తాం. కానీ మరణం అంటే ఎంత దుఃఖకరము, ఎంత భయము, ఎంత దిగులు, ఎంత కన్నీరు, ఎంత భయంతో కూడిన విషయం. మరణానికి మనం అందరం ఆవిడ దూరంలో ఉండాలని అనుకుంటాం, కానీ మనలో ఎప్పటికీ ఏముంది? మరణ భయము ఉంటూనే ఉందన్నమాట. ఈ మరణ భయము కలిగిన మనము, ఈ మరణ దాస్యంలోనికి వెళ్ళిన మనల్ని దేవుడు విడిపించాలని ఇష్టపడ్డాడు. విడిపించడాన్ని ఇష్టపడి ఆ ప్రభువు మరి మనల్ని దాసత్వం నుండి విడిపించాలని ఇష్టపడ్డాడు. ఇప్పుడు మనల్ని దాసులుగా ఉండడానికి దేవుడు విమోచించాడా? రోమాపత్రిక 15వ అధ్యాయంలో 5వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్తుందో చూడండి. మనము దాసులమా, మనం స్వతంత్రులమా, ఎలా ఉన్నట్టుకు దేవుడు మనల్ని విడిపించాడో మనం చూద్దాం. 5వ అధ్యాయం 15వ వచనంలో ఎవరైనా తీసి చదవండిమా. ఎలాంటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచాలని ఇష్టపడ్డాడు? అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసు క్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపం చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధము మూలంగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలంగా చాలు. 8వ అధ్యాయం 15వ వచనం చూడన్నా. దేవుడు ఎలాంటి ఆత్మను మనకి ఇచ్చాడో తెలుస్తుంది. 8:15లో నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడు. దాస్యపు ఆత్మను పొందలేదు గాని స్వీకృత పుత్రాత్మను పొందిత్రి అన్నాడు. మనం దాసులము కాదు, దాస్యపు ఆత్మను పొందలేదు. ఎలాంటి ఆత్మను పొందామంట? స్వీకృత పుత్రాత్మను పొందాం. స్వీకృత అంటే స్వీకరించాడు. ఎలాగా దేవుడు మనల్ని స్వీకరించాడు? తన రక్తం వలన మన పాపలను కడిగి మనల్ని స్వీకృత పుత్రులుగా చేశాడు. సొంత కుమారుడైన యేసుక్రీస్తు వలె కాదు, మనల్ని స్వీకృతంగా ఆయన పొందుకున్నాడు, అంగీకరించుకున్నాడు. మనల్ని తన పుత్రులుగా స్వీకరించాడు, దాసులుగా స్వీకరించలేదు. కనుక దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ ఎలాంటి ఆత్మ? దాస్యపు ఆత్మ కాదు, స్వీకృత పుత్రాత్మను మనకిచ్చాడని
మనం నేర్చుకుంటున్నాం. కనుక మరణదాస్యంలో ఉండడానికి దేవుడు మనల్ని ఇష్టపడలేదు. స్వతంత్రులుగా మనల్ని పిలిచాడు. మరణపు దాస్యము గాని మరణ భయము గాని లేకుండా మనల్ని దేవుడు చేశాడు. లేచినాడు రా సమాధి అనే పాటను మనం పాడతాం కదా, దానిలో ఒక స్టాంజా ఏమనుంది? పాపభారము లేదు మనకు, మరణ భయము లేదు మనకు. గుర్తుందా మీకు ఆ వచనము? పాపభారము లేదు మనకు, మరణ భయము మనకు లేదు. మరణ భయం నుండి మనల్ని విడిపించాడు, మరణ దాస్యం నుండి విడిపించాడు అన్న మాటకు ఆ యొక్క భక్తులు ఆ యొక్క వచనం రాసినట్టుగా మనం చదువుతున్నాం. కనుక మనము మరణ భయములో లేకుండా, మరణ దాసత్వంలో లేకుండా దేవుడు ఈ మరణం నుండి మనల్ని విడిపించడానికి శిలువలో ఆయన మన కొరకు మరణం పొందాడు. ఆయన మరణం ఎలాంటి మరణం? చిన్న మరణమా? గాంధీ గారు ఒక గాడ్సే ఏం చేశాడు? ఒక పిస్టల్తో ఆయన కాల్చినాడు, సులభమైన మరణాన్ని పొందాడు. ఆయన్నే యుగపురుషుడు అంటూ వచ్చారు ఆ దినాల్లో. కాదు, యుగపురుషుడు ఏ మరణం ద్వారా మరణాన్ని మింగివేశాడు? అపవాదే మరణం. ఆ మరణ బలము గలవానిని మరణం చేతనే నశింపచేశాడు. వాళ్ళు యుగపురుషుడిని ఎంత పేరు పెట్టుకున్నా ఆయనకు రక్షణ లేదు, కానీ భారతీయులకు కూడా రక్షణ లేదు. కానీ మనందరికీ యుగపురుషుడు, లోక రక్షకుడు, పాపుల మిత్రుడు, పాపుల రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ ప్రభు మరణం ద్వారానే ఆయన మరణాన్ని నశింపజేసినట్టు మనము చూస్తాం. కనుక ప్రియులారా, యేసు ప్రభు పొందిన మరణము శిలువ మరణము ద్వారా కదా. ఆయన అన్నాడు, మరణం పొందినంతగా, అనగా ఎటువంటి మరణం? శిలువ మరణము పొందినంతగా ఆయన మన కొరకు బాధపడినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇట్టి మరణమును మరి అనేకులు ఎదుర్కొన్నారు. యేసు ప్రభు శిష్యులే ఆ మరణాన్ని ఎదుర్కొన్నారు కదా. ప్రియులారా, ఈ మరణ దాస్యం చేత పీడింపబడుచున్న మనల్ని మరి విడిపించడానికైనా శక్తిమంతుడుగా ఉన్నాడు. ఆయన ఎలా విడిపించాడో మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. చూడండి, ఎలా విడిపించాడు ఆయన మనల్ని మరణం నుండి. 1:6. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి. కింద ఫుట్ నోట్లో ఏమని రాయబడింది? విడిపించిన వాడు అంటే నంబర్ 6 కడిగిన వానికి. కడగడానికి నీళ్లు కాదు కదా, దేంతో కడిగాడు? తన రక్తంతో మనల్ని కడిగాడు, తన రక్తంతో మనల్ని విడిపించాడు. సిలువ అంటే ఆ సిలువలో ఏముందో మనం చూద్దాం. చూడండి, యేసు ప్రభు తన రక్తాన్ని కార్చడానికి, ఆ రక్తంతో మన పాపాలని కడిగి విడిపించడానికి ఆయన తలలో ముఖ్యంగా ఏమి గుచ్చబడినాయి? తలలో ముళ్ళ కిరీటము మనం చూస్తాం. ఆ యొక్క హెబ్రీ పత్రిక, రోమా పత్రిక 8:16 వచనం మరొకసారి నేను చదువుతాను. చూడండి, 8వ అధ్యాయం 15వ వచనం. దాస్యపు ఆత్మను పొందలేదు గాని స్వీకృత పుత్రాత్మను మీరు పొందితిరి అన్నట్లు ఈ మరణ బలము గలవాని చేతిలో నుండి మనం విడిపించుటకు ఆయన మరణము పొందాడు, శిలువ మరణం పొందాడు, రక్తము కార్చాడు. ఆయన ఎట్లా రక్తం కార్చాడు? తల నుండి మొదలు పెట్టుకుందాం. తలలో ఎన్ని ముళ్ళు ఆయనకు గుచ్చుబడ్డాయో మనం ఎరుగుతాం కదా. ఆ ముళ్ళ కిరీటంలో ఎన్ని థాన్స్ ఉన్నాయని చెప్తున్నారు, కానీ నిజానికి ఎన్నో మనకు తెలియదు. కానీ ప్రియులారా, ఆ మరణ బలము గలవానిని, ఆ మరణపు ముళ్ళును విరిచి పెట్టడానికి దేవుడు మనందరి కొరకు ఆయన తన రక్తమును దారులుగా కాచినట్టు మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రమునకున్న బలము మరి అని మనం చదువుతున్నాం కదా. ధర్మశాస్త్రానికి ఏం బలం ఉందండి? ధర్మశాస్త్రం అంతా దేన్ని కలిగి ఉంది? ధర్మశాస్త్రం అన్నింట్లో ఏం రాయబడినాయి? మరణం. విధి రూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం అని చదువుతాం. అన్నింట్లో విధులే, చేయాలి, చేయకూడదు, ఇలా ఉండాలి, ఉండకూడదు,
అని అన్ని విధులు అంటే ఆజ్ఞలు అన్ని. ఈ ఆజ్ఞలతో కూడిన ఈ ధర్మశాస్త్రానికి ఒక బలం ఉంది. ఆజ్ఞల ప్రకారం మనం చేయకపోతే మరణం వస్తుంది. ఇదే మరణానికి బలము కలిగించింది ఏదట్లయితే కొత్త నిబంధన, పాత నిబంధన. ధర్మశాస్త్రం పాత నిబంధన మనకు బలము అని రాయబడి ఉంది. ఈ మరణ బలము గలవానిని మరణ దాస్యమునకు లోను చేసిన ఈ యొక్క సాతానుని ఆ దాస్యత్వం నుండి మనల్ని విడిపించడానికి మరణపు ముళ్ళను కూడా ఆయన విరచడానికి అని కూడా రాయబడింది. రోమపత్రికలు అవన్నీ మనం చదువుతాం. మరణపు ముళ్ళంట యేసు ప్రభు పొందిన తలలో పొందిన ముళ్ళు ఎలాంటివి అంటండి? అవి కంపర్లు, ఆ రోడ్లో మనం చూసే కంపర్లు అవి కాదంట, మరణపు ముళ్ళు అని రాయబడింది. ఈ మరణ సంబంధమైన ముళ్ళు ఒక్కసారి గుచ్చుకుంటే మరణమే, వాటి ఫలితం మరణమే. కనుక మరణపు ముళ్ళన్నిటినీ విరిచిన వాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తే. ఎన్ని ముళ్ళు గుచ్చుబడ్డాయో సంఖ్య మనకు పూర్తిగా మనకు తెలియదు, కానీ ప్రతి ముళ్ళు ఆయనకు మరణాన్ని కలిగించింది. ప్రతి ముళ్ళు ఆయనకు మరణాన్ని కలిగించింది. చాలాసార్లు శిలువ మరణం అనేది ఏ మరణంతో కూడా, ఎన్ని మరణాల కంటే చాలా దారుణమైన మరణం అంట అది. ఈ మరణం ఏది? శిలువ మరణం. ఈ శిలువ మరణంలో ఎక్స్క్రూషియల్ పెయిన్ ఉంటుందని రాయబడింది. అంటే యాతన సంబంధమైనది. ఆ యాతనం అంటే యాతనట్లే, హింసింపబడినట్లుగా బాధింపబడ్డాడు, టార్చర్ చేయబడినట్లుగా ఆయన పాతాళపు వేదనలు ఆయన అనుభవించినట్టుగా సతాయిస్తాయి. ఒకసారి వచ్చి వెళ్ళిపోయే పెయిన్ కాదు ఇది. ఆయన టార్చర్ చేసింది, ఆయన బాధపరిచింది, ఆయనకి యాతన పెట్టుబడింది, హింస ఆయన అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ బాధ పోదు, అది ఆయన అనుభవించాల్సిందే. యేసు ప్రభు ఒకసారి తండ్రికి మొరపెట్టాడు కదా, ఏమని? తండ్రి నీ చిత్తమైతే నుండి తొలగించమని చెప్పాడు. కానీ ప్రభు ఏమన్నా తొలగించాడా? తొలగించలేదు. కానీ నీ చిత్తం కాకపోతే, నీకు సాధ్యం కాకపోతే అని దేవుడు తను తానే అప్పగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక తొలగాని గిన్నెను, ఆ మాచిపత్రిని, ఆ చేదును, అనర్గళమైన దుష్టత్వాన్ని మన మాటల ద్వారా దుష్టత్వం కలగజేసుకున్నాం. మన చేతుల ద్వారా, మన చూపుల ద్వారా, మన వినికిడి ద్వారా, మన మాటల ద్వారా, మన చేతుల ద్వారా, కాళ్ళ ప్రవర్తన ద్వారా, మన బాడీ అంతట్లో మనం చేసిన పాపములన్నిటి వలన కలిగిన దుష్టత్వం ఆ యొక్క గిన్నెలో దేవుడు పెట్టి ఆ చేదైన ఆ యొక్క రసాన్ని తాగమన్నప్పుడు అది కడుపులో ఎంత తొందర చేసిందో, నోటికి ఎంత చేదుగా ఉన్నిందో మన దుష్టత్వం, ఆ అనారోగ్యమైన దుష్టత్వమును దేవుడు ఆ గిన్నెను త్రాగినట్లుగా చూస్తున్నాం. ఆ త్రాగినప్పుడు కడుపులో ఎంత తొందర అయిందో, ఎంత ఉక్కిరిబిక్కి అయినాడు. ఒక చేదు మందును మనమైనా మన పిల్లలకైనా త్రాగించినప్పుడు ఎంత ఉలగరిస్తుందో మన యొక్క దేహంలో, ఎంత బాధ, ఎంత కళ్ళు తిప్పినాయో ఆయనకి, ఎంత ఆయన ఫెయింట్ అయిపోయాడో, ఎంత ఉక్కిరి అయిపోయాడో, ఎన్ని చెమట్లు పట్టాయో ఆయనకి. ప్రియులారా, అసలు దాన్ని వివరించడానికి మన చేత కాదు. మన ధ్యానం ఆయన శిలువను గురించిన ధ్యానం, ఆయన ముళ్ళను గురించి, ఆయన మేకులను గురించి, ఆయన చెమటలను గురించి, ఆయనకు వచ్చిన బీపీని గురించి, ఆయనకు వచ్చిన సకల వ్యాధులను గురించి, మన అనర్గళమైన దుష్టత్వం అంటే ఇవన్నీ మనము ధ్యానం చేస్తున్నామా? ఎంత చేదైన పాపాలు మనం చేసాం. మరణ బలము గలవాని నుండి మనల్ని విడిపించాడంటే పాపానికి ఎంత బలం ఉంది, ఆ పాపం ముళ్ళుకు ఎంత మరణింపజేసే శక్తి ఉంది. ఇవన్నీ మనం ఆలోచించొద్దా? ఆయన పడిన యాతనలు, ఆయన కలిగిన ఎక్స్క్రూషియల్ పెయిన్, అది వివరించలేము, అనుభవించుంటే కదా. అది ఆయన అన్నీ రాయలేదు, మనకు వదిలిపెట్టేశాడు. నన్ను గూర్చి జ్ఞాపకం చేసుకోండి, ఇది చేయండి అన్నాడు. కనుక మన జ్ఞాపకాల కోసమే వచనాలు అన్నీ ఉన్నాయి. ప్రియులారా, మరణ బలం అంటే ఏంటి, మరణపు ముళ్ళంటే ఏంటి, ఎప్పుడైనా మనం ఆలోచించామా? ధర్మశాస్త్రం బలం ఏంటుంది? ఆజ్ఞల్లోనే బలం పెట్టుకుంది అది.
ఆజ్ఞ అనుసరిస్తేనే, లేకపోతే మనం మరణంకి అప్పగిస్తుంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం యొక్క బలము నుండి మనల్ని విడిపించాడు. ఆ విషయాన్ని ఎప్పుడైనా అర్థం చేసుకున్నామా? ప్రతి పాపం ఒక ముల్లై గుచ్చుకుంది ఆయనకి. ప్రతి పాపం ఆయనకు అనర్గళమైన దుష్టత్వం లాంటి పైత్య రసం ఆ గిన్నెలో వేయబడి ఉంది. మనం చిన్న పాపులం కాదు, తలపండిన పాపాలు చేసిన వాళ్ళం. అలవాటుగా చేసాం, తెలిసి చేసాం, తెలియకుండా చేసాం, జాగ్రత్త లేకుండా చేసాం, అవలీలుగా పాపం చేసాం, అబద్ధాన్ని నీళ్లు తాగినట్టుగా చెప్పిన వాళ్ళం. ఇప్పటికి కూడా రక్షణ పొందిన వారం అని చెప్పుకుంటూ మనలో ఎంత దుష్టత్వము, ఎన్ని రకాలుగా ట్విస్టింగ్ మైండ్, ట్విస్టింగ్ మాటలు ఎన్ని ఉన్నాయి మన జీవితంలో. ఎన్ని పాపాలను బట్టి మరణ దాస్యంలో మనం ఉండవలసిన వారం. పాప భీతి, పాప భయము మనలో ఉండగా వీటన్నిటిలో నుండి మనం విడిపించడానికి ఆయన రక్త మాంసములు, మన రక్త మాంసాలతో మనం ఈ పాపాలు చేస్తే మన కొరకు ఆయన రక్త మాంసాల దేహాన్ని ఆయన ధరించుకున్నాడని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. నరులలో నరుడే పుట్టాడు, రక్తమాంసం కలిగిన వారిలో రక్తమాంసం కలిగిన వాడిగా పుట్టాడు. నరుల్లో దేవుడుగా పుట్టొచ్చు కదా. ఈ నేత్రంతో ఆయన చూడము, ఆయన మహిమను చూడలేము, ఆయన స్వరమును వినలేము. ఇశ్రాయేల్లో ఏమన్నారు? ఆ కొండ మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు వాళ్ళు ఏమని మొరపెట్టారు? మోషే మాతో మాట్లాడు, నువ్వు ఆయన స్వరం వింటే మేము ఉండలేమని అన్నారు. కనుక ప్రియులారా, దేవుని చూచి ఎన్నడు బ్రతకడు కనుక నరుల్లో నరుడుగా పుట్టాడు. రక్త మాంసములు కలిగిన వారి కోసం రక్త మాంసముల అవతారం ఎత్తిన వాడని ఇక్కడ 14వ అధ్యాయంలో మనకు చెప్పబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ లోకంలో మరణం చెందుటలో అందరికీ భయమే. మరణం అందరికీ సంప్రాప్తం అవుతుందని మనం చదువుతున్నాం. కానీ రక్షించబడిన తర్వాత, మన దాస్యత్తులన్నీ విడబడిన తర్వాత దేవుని బిడ్డలు ఎన్నడూ భయపడినట్టుగా మనం చూడం. ఫర్ ఎగ్జాంపుల్, 4 యూదా బాలురు, వారి పేర్లేంటి? దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో. వారి 4 అగ్నిగుండము ద్వారా, మరి ఆ తర్వాత సింహ బోన్ ద్వారా మరణం వచ్చింది. వాళ్ళు ఎలా ఛాలెంజ్ చేశారండి మరణాన్ని? మా దేవుడు మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు. ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మాకు చింత లేదు, మేము దూరం మీద నిలబెట్టిన ఈ యొక్క నిలువెత్తి విగ్రహాన్ని మేము మొక్కము. ఒకవేళ మా దేవుడు రక్షిస్తాడు, రక్షించకపోయినా మేము దాన్ని మొక్కమని ఖరాఖండిగా చెప్పారు. ఎప్పటికంటే 7 అంతలు వేడిమి కలిగిన గుండం వాళ్ళు ఎదుట ఉంది. మరణాదాస్యంలో ఉన్నారా వాళ్ళు? మరణానికి భయపడ్డారా? మరణాన్ని వాళ్ళు ఛాలెంజ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇటు ఆ యొక్క సింహబోన్లో వేసిన వాడికి కూడా బలం ఏమైనా భయం ఉందా చెప్పండి? శాసనం సంతకం అయిందని తెలిసి కూడా ఆ 30 దినాలు ఆయన దేని వైపు కిటికీలు తెరిచాడు? మనకైతే ఏమైనా శోధన వస్తుంది చెప్పండి? మనకైతే ఎలాంటి శోధన వస్తుంది? ఆ 30 రోజుల్లో మనమే ఉన్నాం అనుకోండి, చెప్పండి ఎవరైనా ఒకరు. కిటికీలు తెచ్చుకోకుండా కిటికీలు వేసి చేసుకుంటాం అక్క, కిటికీలు తెరిచే ధైర్యం లేదు. కానీ లేదు, మనం మరణానికి భయపడతామేమో, కానీ అటు భక్తులు మనలాంటి 66 గ్రంథాలు వాళ్ళకి లేవండి. మనకుండే కుయుక్తులతో వాళ్ళు తమ భక్తి జీవితాన్ని దాచిపెట్టుకోలేదు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆ యొక్క సంతకం చేయబడినా కూడా, మరణం వస్తుందని తెలిసినా కూడా ప్రభుకు సాక్షులుగా నిలబట్ట కొరకే వారు ఆ యొక్క కిటికీలు తెచ్చుకొని మరి మరణానికి మరి సాక్షులుగా వారు జీవించినట్టుగా చూస్తున్నాం. మరి కొత్త నిబంధనలో యేసు ప్రభు శిష్యులేంటి? ఆయన శిష్యుల్లో మార్కును ఏం చేశారంట? చర్మాన్ని ఒలిచారని మనం చూస్తున్నాం. ఒలిచినప్పుడు అలాగూ మరణానికైనా ఒప్పుకున్నారు, కానీ ఎంత సఫర్ అయ్యారో మనం చూస్తున్నాం. అలాగే 12 మంది శిష్యులు 12 రకాలుగా. అలాగే పేతురు విషయంలో మరణించడానికి ఆయన శిలువ మరణం వేస్తామంటే ఆయన ఏమన్నాడు? అదెంత ఇంకా భారం ఉంటుందో, అదెంత బాధగా ఉంటుందో ప్రియులారా. ఎక్కువ మరణయాతనకి, ఎక్కువైన మరణయాతనకి అప్పగించుకున్నారంటే మరణ దాస్యములో వారు లేరని, మరణ భయమే లేదని బాధకు తమ యేసు ప్రభు అప్పగించుకున్నట్టుగా వాళ్ళు ఎంత ఛాలెంజ్ చేస్తారు ప్రియులారా మన ప్రభుని. అలాగే పౌలు కూడా ఏమన్నాడు? మిలేతులోనికి సంఘ పెద్దలను పిలిపించాడు కదా,
ఎఫెసుకు మిలేతు సంఘ పెద్దలను పిలిపించి ఏమన్నాడు, వారితో అన్నాడు, ఇలాగ నేను యేసు ప్రతి చోట కూడా బంధకాలు శ్రమలు కాచుకొని ఉన్నాయి. ఇలాగ యేసు ప్రభు కొరకు నా పరిచర్యను తుదిమిట్టించుట కొరకు నా ప్రాణమును కూడా నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. కనుక యేసు ప్రభు కోసం ప్రాణం ప్రియం కాదు, కానీ నా ప్రాణాన్ని పెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను అన్నాడు. ప్రియులారా, ఇటు ఛాలెంజ్ వాళ్ళు ఎలాగో చేయగలిగినారు. మన భయం లేకుండా యేసు ప్రభు కొరకు మరణాత రమ్ము అని రాకడ విషయంలో భయం లేకుండా కూడా దేవుని బిడ్డలు ఎందుకు చెప్పారంటే కారణం, మరణ బలము గలవాని చేతిలో నుండి, మన దాసత్యములో నుండి, పాతాళపు యాతల నుండి దేవుడు మనల్ని విడిపించడానికే ఆయన రక్తమాంసంలో పాలువాడైనట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని వాక్యము ఇట్లాంటివి మనం చదివినప్పుడే కొత్త స్థుతులతో ఆయన్ని ఆరాధించే అర్థం మనకు దొరుకుతుంది. అర్థ సహితమైన కొత్త మాటలతో ప్రభుని స్తుతించడానికి ఇలాంటి ధ్యానాలు మనకు అవసరం. ప్రియులారా, సరే, దేవుడు ఇట్టిగా యేసు ప్రభు కూడా ఏం చేశాడు? యేసు ప్రభు కూడా ఏం చేశాడమ్మా? మన కోసం తన ప్రాణం అర్పించడానికి ఆయన ఏనాడు భయపడిన వాడు కాదు. ఆ మరణ సమయంలో తండ్రి కూడా దూరం అయిపోయి తన యొక్క తలను తిప్పివేసుకున్నాడు, ముఖము తిప్పివేసుకున్నాడు. అందుకు ప్రభు ఏమన్నాడు? ఆయనను నా చిత్తము కాదు, నీ చిత్తమే, నీ చిత్త ప్రకారమే ఈ యొక్క ఈ యొక్క పాత్రను నేను తాగుతానని నేను త్రాగి మరణాన్ని ఆయన మింగివేసినట్టుగా మనం చూస్తున్నాం. మరణం ద్వారా మింగివేసినట్టుగా మనం చూస్తున్నాం. మరణ ముళ్ళుని విరిచాడు. అందుకే రోమపత్రికలో రాయబడింది, నహూము ప్రవక్త గ్రంథంలో కూడా అది రాయబడింది, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అని పాపము ముళ్ళుని విరిచాడు. ఎన్ని ముళ్ళులు 100 కాదు, మరి ఎన్ని 100 కొట్టినా కూడా ఆయన చనిపోడు. ఆయన మరణాన్ని మృంగాడు కాబట్టే మరి ఆ ప్రభు మృత్యుంజయే తిరిగి లేచి మరణపు ముళ్ళుని విరిచాడని చెప్తున్నాడు. అలాగే మరి ఆయన ఛాలెంజ్ చేసిన వాడుగా చెప్తున్నాడు. మరణపు ముళ్ళుని విరిచి సమాధిని గెలిచి తిరిగి లేచిన వాడుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎలాగో ఆ ప్రభు మన కొరకు చేసిన శిలువ యాగం మనకి అర్థమవుతుంది. తర్వాత ఇప్పుడు 15వ వచనం చూడండి. మరణం యొక్క బలముగా అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాసత్వమునకు లోబడిన వారిని విడిపించుటకును అని. మనల్ని విడిపించిన దాన్ని ఒక మాట మనం కొట్టిపారేసి, విడిపించావు ప్రభు, కడిగావు ప్రభు, శుద్ధి చేసావని మామూలు మాటలేనే మాట్లాడుతున్నాం. కానీ అంతరంగంలో దేవుడు ఎన్ని బాధ అనిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొని నూతనమైన విధానంలో ప్రభుని స్తుతిస్తే ప్రభుకి ఎంత ముచ్చటగా ఉంటుంది. నా వాక్యాలన్నీ ధ్యానించి వాక్య ప్రకారం ఆయన స్తుతిస్తున్నారు అని దేవుడు ఎంతో సంతోషపడతాడు. ప్రియులారా, 16వ వచనం చూద్దాం ఇప్పుడు. ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, ఏ స్వభావం ధరించలేదంటే యేసు ప్రభు దేవదూతల స్వభావం కాదు, దేవదూతల రక్షణ కొరకు రాలేదు, దేవదూతల స్వభావం ఆయన పొందుకోలేదు. మనలాంటి బలహీన శరీరాన్ని ధరింపజేశారు. ఒక్క దేవదూత ఎంతమందిని చంపిందండి? 1,80,000 మందిని చంపి. యేసు ప్రభు అటువంటి దేహంలో వచ్చింటే అందరినీ స్మాష్ చేయొచ్చు, రక్షించడానికి వచ్చాడు. ఆ దూతల విషయంలో కూడా ఇంకో మాట రాయబడింది. యోబు అన్నాడు, దేవదూతలలోనే దేవుడు అనేక లోపములు కలిగి ఉన్నాడంట. దేవదూతల్లో లోపాన్ని కనిపెడుతున్నాడంట. జిగటమన్ను ఇళ్లలో పుట్టి జీవిస్తున్న మనలో ఇంకెన్ని లోపాలు కనిపెడతాడని రాశాడు ఆయన. కనుక ప్రియులారా, మన దేవదూతల స్వభావము లేదు, వాళ్ళ శక్తిని ఆయన ధరించుకోలేదు, వారి లోపాలు కూడా ఆయనలో లేవు. ఈయన ఎందు ఏ పాపము లేదని దేవదూతల కొరకు ఆయన చనిపోయి ప్రాణం పెట్టుంటే దేవదూతలకు రక్షణ వచ్చేది. కానీ దేవదూతలు పాపం చేస్తే ఎక్కడ బంధించబడినారంటే ఇప్పుడు అటుగా చీకటి కలిగా కదా, ఆ యొక్క బిలంలో నిత్య పాశములు అనగా ఎటర్నల్ చైన్స్ తో నేటికి బంధకాల్లోనే ఉన్నారు.
కానీ మనల్ని పాప బంధకాల నుండి దేవుడు విడిపించాడు. దేవదూతల కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. రక్షణ పొందిన వారికి పరిచర్య చేయుటకే దేవుని ఎవరిని వాడుతున్నాడు? దేవదూత మనలానే కష్టం పొందిన వారికి పరిచయం చేసేవాడు దేవదూతలని మనం చదువుకున్నాం ప్రియులారా. అలాగా దేవదూతల స్వభావం కూడా ఆయన ధరించుకోలేదంట. కానీ ఎవరి స్వభావం ధరించుకున్నాడు? అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. అబ్రహాము సంతాన స్వభావం ఎలాంటిదండి? అబ్రహాము పాపం చేసిన వాడే, యూదులు ఇశ్రాయేలు పాపం చేసిన వారే, ఆ తర్వాత అన్ని జిల్లమైన మనము అందరము పాపము చేసిన వారమే. అందరికీ శరీర బలహీనతలు ఉన్నాయి. కనుక మనలాంటి స్వభావమే ఆయన ధరించుకున్నవాడుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అలాంటి స్వభావం కలిగిన మనల్ని రక్షించడానికి మన స్వభావమే ధరించుకున్నాడు. మనలాంటి శరీరాన్ని ఆయన ధరించుకున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. చూడండి, ఈ కనెక్షన్ లో యోహాను సువార్త 1:14 ఏమని రాయబడింది? తన్ను ఎందరు అంగీకరించెదరో వారందరూ కాదక్క, ఆ వాక్యము శరీరధారి, ఉపాసత్య వాక్యము సంపూర్ణులుగా శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన ద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన మనకు మన శరీరధారి అయి పుట్టాడు, మన మధ్య నివసించాడు అనే మాట చూడండి. మన మధ్య నివసించాడు. ఒక తల్లికి పుట్టిన 2 కుమార్తెలు కానీ ఒక ఇంట్లో మనగలడం ఎంతో కష్టం. 2 ఒకటే ఉదరంలో నుంచే తల్లి గర్భం నుంచి వచ్చింటారు. వాళ్ళకు పోసిన పప్పులు ఉడకవు కదా. అక్క చెల్లెలైనా అనాథములైనా మన పిల్లలైనా మనం చూస్తున్నాం. మన మధ్య నివసించడానికి ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చింటాయి మీరు ఆలోచించేది. ఆయన ఎంత సౌమ్యుడో, ఎంత సాత్వికుడో. అసలు ఆయన తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరు? మరియమ్మకి యూదా, యోసే కదా, సీమోను, ఇలాంటి వారు ఉన్నారు. అసలు రాయబడలే. ఇంతమంది ఉన్న కుటుంబంలో ఆయన ఎంత అవసరం పడి ఉంటాడు. వాళ్ళ మధ్యలో గిల్లి కజ్జాలు ఎన్ని ఉంటాయి. అసలు ఆయన సహోదరులు ఎవరూ ఆయన నమ్మలేదు. అందరూ ఆయన పిచ్చివాణిగా భావించారు. ఇంటిలో ఎన్ని సతమతమై ఉంటాయి కదా. నిలవ నీడలేదు, ఆకాశ పక్షులు గూలుండెను, నక్కలకు బొరియలు అన్నారు. బొరియలుండెను. మనిషి కుమారుడు తలవాల్చుకుంటూ స్థలం లేదంటే ఇంట్లో ఎప్పుడు పండుకున్నట్టుగా మనం చూడం కదా. ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు? తరచూ హొరీబల కుండలకు ప్రార్థన చేయాలని ఆ మోకాళ్ళకి ఎన్ని రాళ్ళు గుచ్చుకొని ఉంటాయో. ఏం సమమైన ప్రదేశం ఉండేదా? అరణ్యంలో ఉండేదా ఆయనకి? కనుక ప్రియులారా, ఎన్ని కష్టాలు ఆయన అనుభవించాడు కదా. కానీ మన మధ్య పుట్టాడు, మన మధ్య జీవించాడు అని. నరుల్లో నరుడే పుట్టాడు. రక్తమాంసములు కలిగిన వాళ్ళకు ఉన్నాయి, బలహీనతలన్నీ ఆయనకున్నాయి, అలసట ఆయనకుంది కదా, నిద్ర ఆయనకుంది, దాహము కొన్నాడు, ఆకలి కొన్నాడు కదా. ఇవన్నీ మనం చూస్తాం. మన వలె అబ్రాహాము సంతాన స్వభావం కదా, మన స్వభావమే ఆయన కలిగి పుట్టడం మనకెంత మేలండి. మనల్ని ఎంత ఆయన అర్థం చేసుకోగలడు. మన ఆకలిని ఆయన ఎరుగును కదా, మన దుఃఖాలు ఆయన ఎరుగును కదా, మన సమస్యలు, మన భీతులు, భయాలు ఆయనకు తెలుసు కదా. సహోదరుల వంటి వాడు అయినాడు కదా. అదే మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. 17లో కావున ప్రజల పాపమును నివృత్తి కలుగు చేటుకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడకు నిమిత్తం అన్ని విషయములలో ఆయన మన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. అంటే తండ్రి చిత్తం అది. మనలాంటి బలహీనుడు కావాల్సి వచ్చింది, చెమట కార్చవలసి వచ్చింది, అలసట పడవలసి వచ్చింది, మనలాగా పాదయాత్ర చేయడానికి అవసరం వచ్చింది. ఎవరి అవసరం కలిగేటట్టు చేసింది? తండ్రి అయిన దేవుడు. ఇలాంటి పుట్టుక, ఇలాంటి కుటుంబంలో, ఇలాంటి ప్రజల మధ్య, ఇలాంటి సిలువ వేసే యూద ఇశ్రాయేలు మధ్య, నీ జాతి ప్రజల మధ్య నువ్వు జీవించవలసి వచ్చింది అని దేవుడు చెప్పాడు. తండ్రి చిత్తానికి ఆయన ఒప్పుకున్నట్టుగా, తల వంచినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. సహోదరుల వంటి వాడుగా వచ్చాడు, సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. ఆయనకు అలాంటి పరిస్థితి అవసరం లేదు, కానీ తండ్రి చిత్తం అలా అయింది.
మనుషులను రక్షించడానికి ఆయన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చింది. ఆయన దేవునిలో దేవునికి కలిగిన శక్తి సామర్థ్యాలు ఆయనకున్నాయి. మరి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనినట్లయితే సహోదరుల వంటి వాడుగా ఈ లోకానికి రావాల్సిన అవకాశమే ఉండేది కాదు. అది తండ్రి చిత్తమునకు అని విధేయుడై దేవుళ్ళలో దేవుడు లేదా ఏక దేవునిలో ఒక అంశముగా దేవుడుగా అని ఉండలేదు. కానీ మన కొరకు సహోదరుడుగా వచ్చాడు కనుక యేసు ప్రభు మా అన్న కాడ యేసుడు మా అన్న కాడ అనే పాట మనం పాడుకోవడానికి కారణమైంది ఆయన సహోదరుల వంటి వాడుగా కావాల్సి రావడానికి ఒప్పుకున్నాడు దేవుని దగ్గర. అందుకే దేవునికి స్తోత్రం. ప్రభుని ఈ మాటలు పెట్టి స్తుతిస్తామా? ప్రభా, మా సహోదరుల వంటి వాడుగా అయ్యావు, మా పెద్దన్న అయ్యావు ప్రభా. మీ తమ్ముళ్ళుగా మేము చేసుకున్నారు, మీ కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నారు. యాక్చువల్గా మేము కుమారులం కాదు, స్వీకృత పుత్రాత్మ కలిగిన స్వీకృత పుత్రులమే తండ్రి. నీవు స్వీకరించకపోతే మమ్మల్ని ఎవరు స్వీకరిస్తారు ప్రభా? నేను అందరి చేత విడవబడవలసిన వారమై ఉండగా, ఊరి వెలుపల ఉండవలసిన వారమై ఉండగా, నరకంలో ఉండవలసిన వారమై ఉండగా నన్ను స్వీకరించావు ప్రభా. నా కొరకు నా వంటి నరజన్మ ఎత్తావు ప్రభా. నీకు స్తోత్రమని దేవుని మనం స్తుతించడానికి అవకాశం ఉంది ప్రియారం. సరే, ఆయన సహోదరుల వంటి వాడుగా ఆయన వచ్చాడు. 18వ వచనం చదువుకుందాము. తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి ఆయన సహాయము చేయగలవాడే ఉన్నాడు. ఆయనకి ఏమొచ్చినాయంటండి? శోధనలు. శోధింపబడి శ్రమ పొందినట్లుగా చూస్తున్నాం. ఆయన శోధనలు ఒక్కొక్కటి ఆలోచించండి. కొన్ని నేను చెప్తున్నాను, కొన్ని మీకు వదిలేస్తున్నాను. ఏమేమి శోధనలు వచ్చినాయి ఆయనకి? యూదుల వలన కుట్రలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, ఇంట్లో శోధనలు వచ్చినాయి, బయట బోధించేటప్పుడు శోధనలు, తప్పులు కనిపెడదామనే శోధనలు ఆయనకు వచ్చినాయి. మన వలే శోధింపబడినాయంటే క్యారెక్టర్ విషయంలో ఆయన శోధింపబడ్డాడేమో. చిన్నప్పుడు కథలు చెప్పుగా నేను విన్నాను. నిజమో కాదో నాకైతే తెలియదు. ఆమె 7 దయ్యములు పట్టిన మరియ ఉంది కదా, ఆమె ద్వారా కూడా ప్రభుకు శోధనలు వచ్చాయని చిన్నప్పుడు కథలు చెప్పారు. అవి ఎంత నిజమో నాకు తెలియదు. ఈనాడు మనుషులకు వచ్చే శోధనలన్నీ ఆయనకు వచ్చినాయి. శోధింపబడి శ్రమ పొందెను, ఆయన పాపము లేనివాడుగా చేయలేదని మనం చదువుతున్నాం. కనుక ప్రియులారా, అసలు వీడు బాప్తిసం తీసుకోగానే ఎవరు శోధించారు? అపవాది. 3 రకమైన శరీరాశ, నేత్రాశ, జీవడంబములండి. ఆ శోధింపబడుటకు ఆయన వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. సాతానుడు శోధకుడు కదా, ముందు శోధించినట్టుగా మనం చూస్తాం. అన్నిటిని ఆయన వాక్యంతో గెలిచినట్టుగా మనం చూస్తున్నాం. అదే ఈ భాగంలో ఉంది. శోధింపబడి శ్రమ పొందెను. ఒకసారి చాలా ఆకలిగా ఉన్నాడు ప్రభు. ఎలాగ శోధించాడు సాతానుడు? ఈ రాళ్ళన్నీ రొట్టెలు చేసుకోవచ్చు కదా అని అన్నాడు కదా. ఎంతో ఆలోచించాడు. శ్రమ పొందుతున్నాడు. 40 రోజుల నుంచి అన్నం లేదు, అయినా శ్రమ పొందాడు. కానీ ఆయన పాపము చేయలేని వాడు కానీ 40 రోజులు అన్నం తినకుండా శోధింపడుతున్న ఎన్నిసార్లు ఎప్పుడో తొలగిపోయి ఉండదేమో. కానీ మనకు ఆయనకు తేడా ఏంటంటే ఆయన పాపము లేనివాడుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. మరి కానీ ఆయన శోధించబడ్డాడు, శ్రమ పొందాడు, పాపం చేయలేదు. కానీ ఇక్కడ ఏమని రాయబడింది? శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. శోధింపబడు మనకు దేవుడు ఏం చేస్తాడంట? సహాయం. ప్రియులారా, మరి శోధించబడుతూ ఉండగా మన జీవితంలో ఆయన సహాయం ఎన్నిసార్లు మనం పొందలేదు? మీకు వచ్చిన శోధనలు, నాకు వచ్చిన శోధనలు, శ్రమలు, వీటన్నింటిలో మనకి ఎంతగా దేవుడు సహాయం చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం మన డైరీలు నింపబడిపోతున్నాయి. ఆయన చేసిన మేలు మనం రాసుకుంటున్నాము. తర్వాత సంవత్సరాంతంలో, సంవత్సరం మొదల్లో, కొత్త మరి సంవత్సరంలో ధ్యానిస్తున్నాం. ఆయన చేసిన మేలు ఒక్కటి కూడా మరవకూడదని మన ప్రాణాత్మలతో మనం చెప్పుకోవాల్సిన వారంగా ఉన్నాం. నా ప్రాణం ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకమని. ఈ సంవత్సరం 26వ సంవత్సరం రాబోతా ఉంది. ఆయన ఎన్ని శోధనల నుంచి రక్షించాడు, ఎన్ని భయభీతుల నుండి రక్షించాడు, ఎన్ని శ్రమలు ఆయన కాపాడాడు. టైమ్లీ
గ్రేస్ మనకి ఎట్లా ఇచ్చాడు, వాక్యము ద్వారా, ప్రార్థనకు జవాబు రావడం ద్వారా, ఆయన మేళ్ళ ద్వారా ఎన్ని మనకి ఇచ్చాడు, ఆయన ఎన్ని సహాయాలు మన కొరకు చేశాడు, ఎన్ని టావులు నిండిపోయాయండి, ఎన్ని పేజీలు నింపాము మన జీవితంలో, మన డైరీలో. వాటన్నిటిని బట్టి మనం దేవునికి స్తుతి చెల్లింపవలసిన వారంగా ఉన్నాం. శోధింపబడు వారికి ఆయన సహాయం చేస్తాడంట. ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఈ వచనం 13వ వచనం మనం చదువుకుందాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ ఏమని రాయబడింది? 10వ అధ్యాయము 13వ వచనం. చదువుతారా సంపూర్ణంగా? తప్ప మరి సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యాడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయను. సాధారణంగా మనుషులకు వచ్చే శోధనలు తప్ప వేరే శోధనలు ఆయన రప్పించడంట. కనుక ఇంకేమన్నాడు? అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును దయచేస్తాడు. అవునా? శోధనలు వచ్చిన 3 బాలులను రక్షించాడా లేదా? ఆ 3 మధ్యలో ఏ రూపంలో వచ్చాడు? ఆయన మానవ రూపంగానే, దేవదూత రూపంలో వచ్చి వారిని రక్షించాడు. వారి యొక్క వెంట్రుకలు కూడా కాలిపోలేదంట కదా. వారిని అందులోకి తోసేసిన వాళ్ళే చనిపోయినట్టు మనం చూస్తున్నాం. కానీ అగ్ని మధ్యన పడిన బిడ్డలు కాలలేదు. వారితో కూడా యేసు ప్రభు వచ్చి 4వ వాణిగా ఆయన కనపడ్డాడు, అని ఆ శోధనలో నుంచి తప్పించాడు ప్రియులారా. అలాగే దానియేలును కూడా నూనెలో ఆయన మూసేశాడు. అక్కడ కూడా రాయబడింది దానియేలు గ్రంథంలో, దేవుడు తన దూత నంపి వారిని కాపాడు, సింహాల నోర్లు ఆ దూత మూయించేశాడు. కాబట్టి ప్రియులారా, ఎవరు మాట్లాడుతున్నాను? అమ్మా మార్గరెట్ చేసుకోమా. మార్గరెట్ శోధన వచ్చినప్పుడు తప్పించుకునే మార్గము తన దూతలను పంపి సాయం చేశాడు. యేసు ప్రభు కూడా ఒకప్పుడు చేశాడు కదా. ఆ శోధన, రొట్టెల శోధన వచ్చినప్పుడు యేసు ప్రభు సాతాను బట్టి వాడి ప్రకారం వినలేదు, రాళ్ళు రొట్టెలను చేసుకోలేదు. కానీ ఆయన అట్లా ఆకలి కొన్నప్పుడు దేవదూతలను పంపించి వాళ్ళకి సాయం చేశాడు. కానీ అదే చివరి కాలంలో శిలువ శోధన వచ్చినప్పుడు ఎవరినైనా పంపాడా? తానైనా వచ్చి సాయం చేశాడా? శోధింపబడు వారికి సాయం చేస్తానని చెప్పాడు. ఇది మనకు మాత్రమే అది. కానీ శిలువ శోధన కంటే గొప్ప శోధన ఏదిందండి? ఏ శోధన లేదు. ముళ్ళు ఎవరికైనా గుచ్చుకున్నాయా? కొరడాలతో ఎవరైనా కొట్టబడ్డారా? ఎవరి వస్త్రాలైనా చీటీలు వేయబడ్డాయా? ఎవరికైనా శిలువ మరణం వచ్చిందా? ఎవరికైనా ఆయనకు వచ్చిన దాహం వచ్చిందా? ఆయనకు పొందిన ఆ శోధన, ఆ యొక్క చేదు చిరక వచ్చిందా? ఆ ఒక్కొక్క కొరడా దెబ్బలో కూడా ఎంత బాధ ఉందో, ఎంత బాధ ఉందో. వీపును నాగటి చాలా వలె దున్నివేశారు ప్రియులారా. దున్నబడినప్పుడు ఆయన ఎంత గాయం అనిపించాడు, ఎంత బాధ. కొరడా దెబ్బ రప్పమని కొడుతూ ఉంటే ఎంత బాధ. ఆ జేమ్స్ క్యావిజల్ ఆయన మరి అలాగా కొట్టబడుతూ ఉండగా ఆ యొక్క దర్శకుడు వివరించాడు. పొరపాటున ఆ యొక్క పైన వేయబడిన ఆ తొడుగు, వీపు మీద ఉన్న తొడుగును దాటి అది ఆ యొక్క రిబ్స్కి తగిలిందంట. చావు కేక వేశాడంట ఆయన, యాక్షన్ చేసిన వాడు యేసు ప్రభువులాగా. అలాగా వచ్చినప్పుడు వెంటనే ఆ గావు కేక వేసినప్పుడు ఆ యొక్క సినిమా తీయడం అంతా, షూటింగ్ అంతా ఆపేసి ఆయన్ని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆయనకి ఎన్నో కుట్లు. ఒకసారి నేను చెప్పాను, నేను మర్చిపోయాను ఎన్ని కుట్లని. ఎన్ని కుట్లు ఆయనకి వేసినప్పుడు ఆ కుట్ల గాయాలన్నీ మాన్పబడ్డాన్ని. కొన్ని రోజులైనా హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. అప్పుడు సిలువను గురించి ఆయన వివరించాడంట. ఒక పొరపాటున ఒక దెబ్బ నన్ను కొంత భాగం తగిలినప్పుడే ఇంత దెబ్బ, ఇంత పెయిన్,
40 దెబ్బలు ఆయన ఎట్లా కొట్టించుకున్నాడు. నేను యాక్షన్ చేస్తున్నాను కాబట్టే నాకు ఆ రక్షణ కవచంగా తోడుగు వీపు మీద తొడిగారు. పొరపాటున తగిలిన దానికే ఎన్ని కుట్లు, ఇంత గాయములు అయినప్పుడు 40 కొరడా దెబ్బలు ఎలా అనుభవించాడని. అప్పుడు అంతకుముందు ఆయన ప్రభువుని నమ్ముకోలేదు. ఆ సువార్త విని ఆయన నమ్ముకున్నాడు ప్రియులారా. కనుక 40 దెబ్బల బాధ మనం ఊహించగలమా? నాగడి చాలలాగా దున్నబడ్డం మనము గ్రహించగలమా? ఆయన శిలువ ధ్యానం ఎంత గొప్పది. అందుకే భక్తులు రాశారు కదా, శిలువను చూచు కొలది శిల సమానమైన మనసు కరిగి నలిగి నీరగుచున్నది అనే మాట ఆ పాటలో మనం చదువుకుంటాం. సిలువే నా శరణాయనురా. కనుక ఈనాడు అనేకులు ప్రభు దగ్గర రావాలంటే ఆయన సిలువ వివరించబడాలండి. ఆయన రక్తము, ఆయన సువార్త, ఆయన సిలువ వేదనలు కదా, ఆయన సిలువ మరణము మన సువార్తలో వినిపించబద్ధమై ఉన్నాం. ఆ సిలువయే పాపల మనసును కరిగించేదిగా ఉంది. నీవు నేను ధ్యానం చేయటం మాత్రమే కాదు, ప్రభువుని అలా స్తుతించడం మాత్రమే కాదు, ఆ సిలువనే ప్రకటించాలంట. పౌలు ఏమన్నాడు? సిలువను ప్రకటించడమే ఆయన యొక్క సిలువ సువార్తలో ఆయన ఎన్నుకున్న భాగం. సిలువబడిన యేసు క్రీస్తునే మేము ప్రదర్శిస్తున్నాము అన్నాడు. సువార్తలు మరి మస్టన్షుడ్గా సిలువ శ్రమలు మనము చెప్పవలసిన వారంగా ఉన్నాం. కనుక ఆయన సిలువ ధ్యానం మన ప్రభుకి అంగీకారం. అది ఆయన సంతోషించేవాడుగాను. నేను నా పిల్లల కొరకు ఇంత నేను ఎక్స్క్రూషియల్ పెయిన్ అనుభవించినప్పుడు నా పిల్లల మనసుకు రాలేదా? నన్ను ధ్యానించలేరా? కొంతసేపు నన్ను గూర్చిన ప్రస్తావన వారు చేయరా అని దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. మీ ప్రియులారా, మనకైతే శోధనలో సహాయం దొరికింది, కానీ యేసు ప్రభుకు సహాయం ఎవరూ లేరు. తర్వాత దిక్కులేని వారికి ఎవరు దిక్కు? సామెత ప్రకారం దేవుడే దిక్కు అంటున్నాం. కానీ ఆ దిక్కుగా యేసు ప్రభు లేడు కదా. ఇప్పుడు ఏం చేశాడు? ఆయన తన కుమారుని విషయంలో సహాయం చేయుటకు ఆయన వచ్చి సాయం చేయలేదు. శోధింపబడు వారికి సాయం చేయగలవాడైన ఆ దేవుడు ఆయన సహాయం చేయలేదు. అందుని బట్టి తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు తను తానే అప్పగించుకున్నాడు. మనమైతే నా ప్రార్థన వినని వానికి నేను ఎందుకు లోబడుతున్నా అనిందుమేమో, కానీ మరణం చెందడానికి ఆయనకు చేతనవుతుంది, మనం తప్పించుకోవడానికి కూడా ఆయన చేతనవుతుంది. అయినా నా ప్రాణం నేను పెట్టుకున్నాను, నేనే తీసుకుంటాను అనలేదు. తన ప్రాణమును తండ్రి అయిన దేవునికి విధేయుడుగా అప్పగించాడు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. నీ చేతికి. నాకు సాయం చేయలేదు, నీ చెయ్యి నీ చేతికి నేనెందుకు అప్పగించుకుంటాను అనలేదు, అలగలేదు, సనగలేదు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచున్నాను. ఎంత విధేయుడండి. అందుకనే వాక్యంలో రాయబడింది ఫిలిప్పీ పత్రికలో, మనకు ఎటువంటి విధేయత అంట? విధేయులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి, క్రీస్తుని పోలి నడుచుకోండి. ప్రాణం అర్పించుట్లో తండ్రికి చూపిన విధేయత, మరణము అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత ఎంత గొప్పదో. ఆ విధేయత మనకు మన పిల్లలకు ఉండును గాక. మనము మన పిల్లలు అలాగూ దేవుని కొరకు విధేయులై జీవించును గాక. ఈరోజు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, నరులో నరుడుగా పుట్టడానికి రక్త మాంసంలో పాలువారైన మన కొరకు రక్త మాంసంలో పాలువాడు అవ్వడం ద్వారా ఆయన ఎంత పెయిన్ అనుభవించాడు. ఆ రక్తము మాంసం ఉంది కనుకనే నొప్పి అనేది తెలుస్తుంది. మనకున్నట్లుగా రక్త మాంసములు ఎవరికి ఉండవంట? దేవునికి ఉండవు, ఆత్మకు ఉండవు, దయ్యాలు కూడా ఉండవు అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుడైన ఆ ప్రభు రక్త మాంసాల ద్వారా ఎన్ని కష్టాలు వస్తాయని తెలిసి కూడా తన కుమారుని ఆ విధంగా పంపడానికి తండ్రికి చిత్తమైంది, వాణ్ణి కూడా చిత్తమైంది. నరుల్లో నరుడుగా పుట్టి నరుల మధ్య మరణ దాసత్వంలో మనల్ని విడిపించిన ఆ ప్రభుకి మనం ఎంతో స్తోత్రములు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. మన స్వభావమును మనం కలిగి ఉండినప్పటికీ కూడా, అబ్రాహాము సంతాన స్వభావం కలిగి ఉన్నప్పుడుగా ఆయన యందు పాపము లేదు. ఇన్ హిమ్ నో సిన్, హి డిడ్ నో సిన్ అనే మాట మనం చూస్తాం. ఇన్ హిమ్ నో సిన్, ఆయన పాపం లేదు, ఆయన నోట కపటము కూడా లేదు అనే మాట మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మనము రక్త మాంసంలో పాలువారై ఉన్న ప్రభుని పోలి
మనం కూడా పాపం లేని వాళ్ళుగా ఉండడానికి ఇప్పటికైనా మనం ఆ పాపను చాలించుకొని మరి నిష్పాపి అయిన ప్రభువులాగా జీవించడానికి రాకట్లో ఆయన కొరకు ఎదగడానికి మనం ఎంతైనా ప్రయత్నం చేసి పాపానికి ఫుల్ స్టాప్ చెప్పవలసిన వారంగా ఉన్నాం. ఆయన స్తుతిద్దాం. ప్రభువా, మా సహోదరుల వంటి వాడిలో ఒకడిగాను వై పుట్టినందుకు నీకు స్తోత్రం. మా మధ్య పుట్టి మా మధ్య పెరిగినావు, మా కొరకు నువ్వు చనిపోయినావు, మా కొరకు తిరిగి లేచినావు. తండ్రి నీకు స్తోత్రం. శోధింపబడు వారికి సహాయం చేయగల శక్తి సామర్థ్యం నీలోనే ఉంది కనుక నాకున్న శోధనలన్నిటిలోని నేను జయించడం నాకు సహాయం చేయండి. నాకు ఉపాయం చెప్పండి, నన్ను తప్పించండి. ఈ శోధన జయించే శక్తి నాకు దయచేయండి. ఈ శోధనలో నేను కొట్టుకొని పోకుండా ఉండేందుకు సాయం చేయమని విజయవంతమైన జీవితం విక్టోరియస్ లైఫ్ మనం జీవించడానికి ప్రభు సహాయకుడు మనకున్నాడు కాబట్టి అలాగ జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనము ప్రార్థనలో ముందుకు సాగవలసి ఉండగా ఇంతకుముందు ఎన్నో ప్రార్థన అంశాలు మనం చెప్పుకున్నామండి. ఆ ప్రార్థన అంశాలన్నింటినీ గుర్తుపెట్టుకోండి. నిజంగా 2 రోజులు మరి దేవుడు మనతో మాట్లాడాడు. తన సహోదరుని ఇద్దరిని మన యొద్దకు పంపించాడు. ఇద్దరి ద్వారా, స్టెఫెన్ ప్రసంగం ద్వారా నిన్న నేను చెప్పాను కదా, మీ అందరితో మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. స్టెఫెన్ వలె మనం ఉండడానికి ప్రయత్నం